అబ్రహాము కూడా తన జీవితంలో దేవుడు నేను నీకు నీ గర్భవాసము నుంచి నేను నీకు సంతానాన్ని ఇస్తాను, కుమారుని ఇస్తాను అని చెప్పిన తర్వాత శారా తన దాసి అయినటువంటి హాగరుతో ఒక కుమారుని, ఒక సంతానాన్ని నాకు దయచేయమని అడిగినప్పుడు అబ్రహాము అదేంటి, దేవుడు మనకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు కదా అని ఒక మాట అనకుండా భార్య చెప్పింది కదా అని వెంటనే హాగరుని తనకు భార్యగా తీసుకుని ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇస్మాయిలీల మధ్యన, యూదుల మధ్యన ఉన్నదో మనకు తెలుసు. దేవుడు చెప్పినటువంటి దాని కొరకు మనం ఎదురు చూడకుండా మనుషులు చెప్పే మాటలు విని మనం తొందరపడితే మనం అనేకమైనటువంటి చిక్కుల్లో, ఉరుల్లో మనము చిక్కబడతాం. కనుక దేవుని మాటలు మనకి వాగ్దానములు ఆలస్యముగా ఉన్నా అవి తప్పక నెరవేరతాయి.